వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. లక్షల్లో ఒకరో ఇద్దరికో వచ్చే అరుదైన వ్యాధితో బాధపడుతున్న 11 నెలల చిన్నారికి ఈ దిక్కుతోచని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎలాగ మా కొడుకును బ్రతికించుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో విశాఖకు చెందిన మదర్లీ హాస్పిటల్ వైద్యులు అరుదైన చికిత్సను అందించి ప్రస్తుతం ఎవరైతే బాలుడిని ప్రస్తుతం చికిత్స కోలుకొని సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళేలా చేశారు మదర్లీ హాస్పిటల్ వైద్యులు. ప్రస్తుతం మనతో ఆ బాలుడికి వైద్య చికిత్స అందించిన డాక్టర్ సుధీర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మన విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సార్ ఈ బాబును మీ దగ్గరికి వచ్చినప్పుడు కండిషన్ ఎలా ఉంది? సో ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది సార్? బాబు మా దగ్గరికి వచ్చేటప్పటికి కోమలో వచ్చాడండి. కృత్రిమంగా శ్వాస అందిస్తున్నారు. బాడీలో మల్టిపుల్ ఆర్గన్స్ అనేవి డ్యామేజ్డ్గా ఉన్నాయి. సో దానికి సంబంధించి కిడ్నీలు పనితీరు పూర్తిగా లేకపోవడం వల్ల ఇమీడియట్గా మనం డయాలసిస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో డయాలసిస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ అనేది మనం అనుకున్న రీతిలో రాలేదు. అప్పుడు మనం చూసుకున్నట్లయితే దీని ఎందువల్ల ఈ రీజన్ ఎందుకు ఇలా జరుగుతుందని చూస్తే హీమోలైటిక్ యూరెమిక్ సిండ్రోమ్ అనేది తేలింది. సో దానికి సంబంధించి మనం స్పెషల్గా ప్లాస్మా ఎక్స్చేంజ్ థెరపీ అనేది స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన 4 సైకిల్స్ తర్వాత గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ అనేది చూపించడం జరిగింది. సో ఈ రోజు ఎలా ఉన్నాడు అనేది మీరు ఆల్రెడీ చూస్తున్నారు బాబు. సో బ్రెయిన్ పరంగా చూసుకున్నా లేకపోతే వీక్నెస్ పరంగా చూసుకున్నా కిడ్నీలు అన్నీ నార్మల్ సాధారణ స్థితికి చేరుకున్నాయి. మూత్రపిండాలు కూడా పనిచేయలేని పరిస్థితి అన్నారు. సో రేర్లీ డిసీజ్ అండి, అంటే ఇటువంటి సాధారణంగా అంటే చాలా లక్షల్లో తక్కువ మందికి వస్తున్నారు. ఏంటి సార్ అసలు? సో ఇది లక్షలో యాక్చువల్గా ఒకళ్ళ నుంచి ఇద్దరికి రావచ్చండి లక్షలో. సో ఇది యూజువల్గా ఈ బాబుకు వచ్చింది టిపికల్ యూరెమిక్ హిమోలైటిక్ యూరెమిక్ సిండ్రోమ్ అండి. సో ఇందులో ఏమవుతుందంటే మెయిన్గా ఎర్ర రక్త కణాలు ఎప్పటికప్పుడు ముక్కలుగా విరిగిపోవడం, ప్లేట్లెట్లు పడిపోవడం, కిడ్నీలు పూర్తిగా పనిచేయడం మానేయడం. సో దానివల్ల యూరిన్ పూర్తిగా తగ్గిపోతుంది, బాడీ కూడా ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. సో మీకు కళ్ళు వాపు రావడం, కాళ్ళు వాపు రావడం ఇవన్నీ జరుగుతాయి. సో ఇమీడియట్గా మనం కోలుకొని హాస్పిటల్కి చేరుకున్నట్లయితే దానికి తగిన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సార్ యాక్చువల్లీ మీ ట్రీట్మెంట్ ఇవ్వడం ఒక ఎత్తు, రెస్పాండ్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. సో బాలుడి నుంచి కూడా ఎలా ఉంది సార్ రెస్పాన్స్ కూడా అండి. మా ట్రీట్మెంట్కి ఫస్ట్ నుంచి కూడా బాబు బాగానే శరీరం సహకరించిందండి. సో దేవుడి దయ వల్ల. సో దానివల్ల మనం కూడా ముందుకు వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు కూడా ఏ రోజు కూడా ఇలా అవుతుంది లేకపోతే ఇలా అయితే కష్టమేమో అని చెప్పేసి ఎప్పుడు మనకి ఇబ్బంది పెట్టలేదు. ఫస్ట్ నుంచి కూడా మీరు ఏదైతే మీ చేతుల్లో ఉందో మీరు అది అలా చేస్తూ ముందుకు వెళ్ళండి అని చెప్పారు. ఫైనాన్సెస్ కూడా మా మేనేజ్మెంట్ హెల్ప్ చేసింది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అది అరేంజ్ చేసుకొని ముందుకు జరగడం జరిగింది. సో ఫైనల్లీ అవుట్కమ్ మీరు చూస్తున్నారు. సార్ మెడికల్ డైరెక్టర్ గారు మీరు చెప్పండి, మురళి గారు, గ్రూప్ ఆఫ్ డాక్టర్ సమిష్టి కృషితోనే ఇది జరిగిందంటారా ఏంటి? అవును, అంటే మనకి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టయితే ఇప్పుడు ఇలాంటి క్రిటికల్ ఇల్ కిడ్స్ని చూస్తే మనకి ట్రీట్ చేయడానికి అట్లీస్ట్ ఒక 5 to 6 క్వాలిఫైడ్ డాక్టర్స్ రౌండ్ ద క్లాక్ మనకి ఫుల్ టీమ్ ఆఫ్ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ పీడియాట్రిషియన్స్ అయితే మనకి నీడ్ ఉంటుంది. ఇప్పుడు మన మదర్లీ హాస్పిటల్స్ చూస్తే ఈ ఒక్క కిడ్డే కాదు, గడిచిన 1 yearలో మనం క్లోజ్ టు ఒక 500-600 క్రిటికల్ ఇల్ కిడ్స్ని ట్రీట్ చేయడం జరిగింది విత్ వెరీ గుడ్ అవుట్కమ్స్. మనకి ఇక్కడ అందుబాటులో చూస్తే డాక్టర్ సుధీర్ గారు పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ అండ్ ఇంటెన్సివిస్ట్, అలాగే టీమ్ ఆఫ్ పీడియాట్రిక్ నియోనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నారు. అంటే ఎన్ని రోజులు పట్టింది ఈ ప్రక్రియ అంతా, అంటే ట్రీట్మెంట్ జరగడానికి? ఇప్పుడు అంటే మేము కూడా చూసాం, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. సో ఎంతకాలం పట్టింది? రఫ్గా మనకి ఈ కిడ్ విషయానికి వస్తే మనకి 20 days వరకు పట్టింది. ఆల్మోస్ట్ మనకు ఒక 6 daysగా వెంటిలేటర్ మీద, అలాగే మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రొసీజర్ సైకిల్స్ అయితే ఒక 4 cycles వరకు పడ్డాయి. భవిష్యత్తులో ఈ బాబుకి ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఇంత మనం హెవీ డోసేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, భవిష్యత్తులో ఎటువంటి? జనరల్గా వీళ్ళు చాలా బాగా రెస్పాండ్ అవుతారు. ఇందాక మనం చెప్పినట్టే ఇందులో కొన్ని రకాలు ఏంటంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లక్కీగా బాబు విషయానికి వస్తే అలా రిపీట్ అయ్యే విధంగా కానీ అటువంటి కానీ ఏమీ లేవు పాజిటివ్గా. సో ఇలా ఉన్నప్పుడు ఇలాంటి కిడ్స్ ఫ్యూచర్లో కూడా చాలా బాగానే ఉంటారు. సో చికిత్స అందుకున్న బాబు ఇప్పుడు ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాడు. సో వాళ్ళ తల్లితో మాట్లాడే ప్రయత్నం. అమ్మ చెప్పండి, మీ అబ్బాయికి ఎటువంటి సమస్య వచ్చింది, ఇక్కడ రాగానే ఎటువంటి ట్రీట్మెంట్ లభించింది, ఇప్పుడు ఎలా ఉన్నాడు? సార్ మేము ఇక్కడికి వచ్చేటప్పుడు వెంటిలేటర్ పైనే వచ్చాం సార్. అసలు కోమాలో ఉన్నాడు బాబు. ఈ 20 daysలో సార్ అందించిన మెడికేషన్ చాలా బాగుంది సార్. ఈరోజు ఇలా ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు? మా శ్రీకాకుళం నుండి వచ్చాం. అంటే అక్కడ ఏమైనా ఫస్ట్ చూపించారా? వాళ్ళు ఏం చెప్పారు? చూపించాం సార్, కానీ వాళ్ళైతే హోప్స్ ఇవ్వలేదు సార్. మా వల్ల కాదు అని చెప్పేశారు. దారిలో బస్సు బండిలో చచ్చిపోవచ్చు,
ఇంకెక్కడికో తెచ్చిపోవచ్చు అని చెప్పారు. ఆయన చెప్పాక 1 గంట అప్పుడు అలా చెప్పాడు, ఉద్యోగం మీకు నచ్చితే తీసుకెళ్ళండి లేకపోతే లేదు అని చెప్పారు. చెప్తే సరేలేండి తీసుకెళ్ళిపోతాము అని చెప్పాం. తీసుకెళ్ళిపోతాం అనేసి అయిన తర్వాత 1 గంట కూడా చెప్పిన తర్వాత రాత్రి 8 గంటల వరకు బేబీని ఇతరులకు ఇవ్వలేదు. ఆ ఊపి నేను కొద్దిగా కోపమయ్యాను. కోపం అయితే అప్పుడు ఇతరులకు ఇచ్చినారు. అప్పుడేమో ఆయనకి ఆక్సిజన్ పెట్టేసి ఎలాగుంత అలాగే ఉంటుంది, చచ్చిపోతే తీసుకొస్తాం లేకపోతే అలాగే ఆయన చేతులు పడేసిన తర్వాత రాత్రి 7, 8 అప్పుడు ఆయన చూశాడు. తెల్లవారు 5 గంటల వరకు అబ్బాయిని వదలలేదు. అంత బాగా చూశాడు ఆయన. మా బిడ్డ అనుకో. చెప్పడం మీ సంతోషం ఎలా ఉంది ఇప్పుడు? మీ అబ్బాయి మీ చాలా ఎలా తింటున్నాడా, రెస్పాండ్ అవుతున్నాడు? చాలా బాగా రెస్పాండ్ అవుతున్నాడు. సో మీరు మీ అబ్బాయి తిరిగి మీ దగ్గరకు వచ్చి చాలా ఆనందంగా ఉన్నాడు, ఎలా అనిపిస్తుంది ఫైనల్గా? చాలా హ్యాపీగా ఉంది సార్ నిజంగా. సో తల్లిదండ్రులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా క్రిటికల్ పొజిషన్లో వెంటిలేటర్పై తీసుకొచ్చిన తన కొడుకుని తిరిగి ఇప్పుడు సంతోషంగా ఇంటికి తీసుకెళ్ళడం తనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఇక్కడ వైద్యులంతా కూడా అత్యాధునిక పరికరాలతో బాబుని నిత్యం పర్యవేక్షించడం కారణంగా తన బిడ్డ చాలా సంతోషంగా ఉన్నాడని వీరంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.